పూణగిరి జిల్లా ప్రభుత్వ కళాశాల మైదానంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఇప్పు ఆలేరు బీర్లాలయ్య, అదేవిధంగా రాష్ట్ర మహిళా సంక్షేమ చైర్మన్ శోభారాణి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్, డీసీపీ రాజేష్ చంద్ర పాల్గొన్నారు. మొత్తం 498 ఉద్యోగాలు మన జిల్లాలో రావడం జరిగింది. తర్వాత సాంఘిక, విద్య, ఆర్థిక, ఉద్యోగ దేశమంతటా ఆనందోత్సవాలతో గణతంత్ర దినోత్సవాన్ని పండుగలా జరుపుకునే పర్వదినం ఇది. మన జాతీయ పతాకం రెపరెపలాడుతుంటే మనందరి హృదయాలు ఆనందంతో పరవశిస్తాయి. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ను నిలుపుకునేందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రాయబడిన భారత రాజ్యాంగం జనవరి 26, 1950 రోజున అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి పర్వదినాన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు, రాజ్యాంగ రూపకర్తలకు ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాము. జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను. ప్రజాపాలన, మన జిల్లాలో ప్రజాపాలన సేవా కేంద్రాలు 17 మండల పరిషత్ కార్యాలయాల్లో ఒక్కొక్కటి చొప్పున 17 మరియు 6 మున్సిపాలిటీ కార్యాలయాల్లో 8 కేంద్రాలు మరియు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో 1, మొత్తం 26 ప్రజాపాలన సేవా కేంద్రాలను ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాపాలన సేవా కేంద్రాలకు వచ్చినటువంటి 45,068 దరఖాస్తుల వివరాలను పరిశీలించడం జరిగింది. వాటిలోని అర్హులను గుర్తించడం జరుగుతుంది. మహాలక్ష్మి పథకం, మన జిల్లాలో ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సులలో 1,46,96,322 మహిళా ప్రయాణికులకు 53,05,00,000 రూపాయలతో ఉచిత ప్రయాణం కల్పించనున్నది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళా సాధికారత మరియు వంట గ్యాస్ సిలిండర్ తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో 500 రూపాయలకు ఎల్పీజీ సబ్సిడీ సిలిండర్ని ఇవ్వాలని సంకల్పించి అందులో భాగంగా మన జిల్లాలో 1,24,000